చంద్రబాబు నాయుడు గారు పచ్చి అబద్ధాలు చెప్తా ఉంటారంటే వాళ్ళ కొడుకు అంతకు మించి చెప్తా ఉంటారు. దేశానికి వస్తున్న పెట్టుబడిలో 25% మనకే వస్తున్నాయంట. నమ్మండి అంతే, నవ్వుకుంటూ నమ్మండి. దేశానికి వస్తున్న పెట్టుబడిలో ఏదైతే దేశానికి వస్తున్న పెట్టుబడులు 25% మనకే వస్తున్నాయంట. ఏ దేశానికి, ఏ రాష్ట్రానికి 25% వచ్చింది దేశానికి వస్తున్న పెట్టుబడిలో? ఇప్పటి వరకు ఒక్క పెట్టుబడి మీరు వచ్చి తీసుకొని వచ్చి వాళ్ళకి ల్యాండ్ అలాట్ చేసి వాళ్ళకి భూమి పూజ చేసి ఓపెన్ అయినటువంటి ప్రాజెక్ట్ ఈ 2 సంవత్సరాల్లో ఒక్కటి చెప్పండి. ఒక్కటంటే ఒక్కటి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులకి దాని ఎక్స్టెన్షను, సో దాన్ని మీ ఖాతాలో వేసుకుంటారు. ఇప్పుడు ఈ దాల్మియా అనేది ఇప్పుడు ఏమన్నా కొత్తగా ఉందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఎప్పటి నుంచో కడప జిల్లాలో దాల్మియా సిమెంట్ ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ దాల్మియా సిమెంట్స్కి సంబంధించి చేస్తే మీరు క్విట్ ప్రోకో అని చెప్పి జగన్ గారి మీద అనేక రకాల విమర్శలు చేసి ఈరోజు అదే దాల్మియా ఎక్స్టెన్షన్లోకి వెళ్తూ ఉంది. సో ఏ ప్రాజెక్ట్ అయినా ఎక్స్టెన్షన్లోకి వెళ్తూ ఉంటారు వాళ్ళకి. ఆల్రెడీ అక్కడ 900 మందికి ఉపాధి ఇప్పటికే నడుస్తూ ఉంది, ఉద్యోగాలు. దాన్ని ఎక్స్పాండ్కి వెళ్తూ ఉన్నారు. ఆ ఎక్స్పాండ్కి వెళ్తున్న దాన్ని మీ ఖాతాలు వేసుకొని మొత్తం ఇప్పుడు ఏదో వచ్చేస్తుంది, ఇప్పటికే ఈ సంస్థ తన కార్యకలాపాలను విస్తరించాలని నిర్ణయించినప్పుడు అది గట్టి సందేశాన్ని ఇస్తుంది. దాల్మియా భారత్ సిమెంట్ పరిశ్రమ మూసివేతకు వైకాపా ప్రభుత్వంలో అప్పుడు ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నించారంట. ఎందుకు పచ్చి అబద్ధాలు ప్రతిరోజు చెప్తా ఉంటారు? కనీసం ఒక్కరోజు కూడా బోరు కొట్టదా మీకు? ఈరోజు కూడా మేము అంటుంది ఏంటి, ఆ దాల్మియా సిమెంట్కి సంబంధించిన దాంట్లో ఏదైతే ఎక్స్పాండ్కి వెళ్తున్నప్పుడు ఆ ఎక్స్పాండ్కు వెళ్ళేటటువంటి ప్రాంతంలో పర్యావరణం అనేది దెబ్బతినకుండా పర్యావరణ అనుమతుల కోసం కలెక్టర్కి 2025లోనే కలెక్టర్ గారు ఇచ్చారు హామీలు. 16 నెలలు అయింది, ఇంతవరకు ఒక్క హామీ అమలు కాలేదు. దాల్మియా పరిశ్రమ నుంచి వెలువడే కాలుష్య నివారణకి చర్యలు తీసుకోమని, అదేవిధంగా వర్షాలు వచ్చినప్పుడు గ్రామాల్లోకి నీరు రాకుండా 5 మీటర్ల లోతుతో 2 కిలోమీటర్ల మేర కాలువ నిర్మాణం చేయమని, దుగ్గన్నపల్లి గ్రామానికి ప్రజలు కోరుకున్న చోటకు మార్పుతో పాటు వాళ్ళకి పరిహారం కూడా ఇస్తామన్నారు, అది ఇవ్వమని, బ్లాస్టింగ్ వల్ల దెబ్బతిన్న నవాబుపేట గ్రామాల ప్రజలకు పరిహారంతో పాటు వారి భూములు కొనుగోలు చేస్తామని చెప్పిన సమస్యలను పరిష్కరించమని కోరితే మేమేదో దాన్ని అడ్డుకున్నట్టు అయిద్దంట. అడ్డుకుంటాం దీన్ని, సమస్యలను వివరిస్తే దీన్ని అడ్డుకోవటం ఎలా అయింది నారా లోకేష్ గారు మీరే చెప్పాలి. రెండోది, ఇక్కడ చూస్తే వైకాపా హిట్ అండ్ రన్ పార్టీ అని సొంత కార్యకర్తలను కూడా వాహనాలతో తొక్కుకుంటూ వెళ్ళే నైజం అని చెప్పి లోకేష్ ఆరోపించారు. ఎవరిది హిట్ అండ్ రన్ పార్టీ? మనుషుల్ని చంపేసి బూడిద కూడా లేకుండా చేస్తున్నటువంటి పార్టీ మీది కాదా? మీ దాన్ని తెలుగుదేశం పార్టీ అనే కంటే బీబీటీ అంటే బాబు బూడిద పార్టీ అంటే కరెక్ట్గా సరిపోద్ది కదా, లేదంటే తెలుగు బూడిద పార్టీ అన్నా కూడా కరెక్ట్గా సరిపోద్ది కదా టీబీటీ అంటే. 2 లాకప్ డెత్ల పార్టీ అన్నా కరెక్ట్గా మీకు సూట్ అయ్యింది కదా. బూడిద మాయం చేసే పార్టీ, మనుషుల్ని బతికుండగానే లాకప్ డెత్లు చేసేస్తూ ఉన్నారు. ఈరోజు చూస్తామంటే పరిస్థితి విజయవాడలో సాయి కిరణ్ కావచ్చు, విజయవాడలో మరో క్రాంతి కిరణ్ కావచ్చు, కర్నూలులో మాలగంగమ్మ కావచ్చు, తెనాలిలో తిరుపతమ్మ కావచ్చు, విజయనగరంలో కళావతి కావచ్చు, నెల్లూరులో ఏడుకొండలు కావచ్చు, పిడుగురాల్లో షేక్ దరియా హుస్సేన్ కావచ్చు. ఇవన్నీ ప్రభుత్వ పోలీసు హత్యలు గడిచిన 2 నెలల్లో జరిగినాయి. 2 నెలల్లో 7 ప్రభుత్వ హత్యలు జరిగినాయి. ఖచ్చితంగా ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, కొన్ని ప్రభుత్వానికి తెలిసి జరిగినటువంటి హత్యలు. ఇది ఈరోజు రాష్ట్రంలో నడుస్తుంది బ్లడ్ బుక్ రాజ్యం. ఈ బ్లడ్ బుక్ రాజ్యంలో 7 పోలీసు హత్యలు, ఏదైతే ప్రభుత్వ పోలీసు హత్యలు జరిగినాయి 7 నెలల్లో. మరి ఎవరిది హిట్ అండ్ రన్ పార్టీ ఇప్పుడు చెప్పండి? అయినా పిల్లనిచ్చినటువంటి సొంత మావని, మీ తాతనే మీ నాన్నగారు ఏదైతే మానసికంగా హింసించి ఏదైతే ఆయన చంపేస్తే ఎవరిది హిట్ అండ్ రన్ పార్టీ? ఎవరిది ఇప్పుడు చెప్పండి నారా లోకేష్ గారు అని ఈరోజు ప్రజలు అడుగుతూ ఉన్నారు.